హలో గైస్! వెల్కమ్ టు స్పాయిలర్ ఫ్రీ రివ్యూస్. 'అక్కినేని అఖిల్' హీరోగా నటించిన 'లెనిన్' మూవీ అయితే ఇప్పుడు చూడడం జరిగింది. నాకైతే చాలా అంటే చాలా చాలా బాగా నచ్చింది గైస్. అవునా అవునా? అవునా 'ఏజెంట్' మూవీతో పోలిస్తే. ఓహో బట్ కంపేర్ చేయకుండా చూస్తే మాత్రం ఏమాత్రం నచ్చలేదు. ఇన్‌ఫాక్ట్ కొన్ని చోట్లయితే వచ్చిన బూతులన్నీ తిట్టుకున్నా మనసులో. యాక్చువల్లీ ఏ మూవీ అంత బాలేదని చెప్పను. ఎందుకంటే ఒక ఫిల్మ్ తీయడం ఎంత కష్టమో నాకు తెలుసు కాబట్టి, ఒక షార్ట్ ఫిల్మ్ తీయడానికే నానా తిప్పలు పడ్డా. అలాంటిది ఫిల్మ్ తీయడం అంటే మామూలు విషయం కాదు. కానీ కొన్ని కోట్లు పెట్టి కూడా రాడ్ మూవీలు ఇస్తేనే బూతులొస్తాయి. భయపడకండి. ఇదైతే రాడ్ మూవీ అయితే కాదు. అలా అని హిట్ మూవీ అని కూడా చెప్పలేను. ఆకలితో ఉన్నవాడికి ఏది పెడితే అదే అమృతం అన్నట్లు ఇప్పుడు 'అఖిల్' గారికి ఇదే అమృతం లెక్క. ప్లస్ పాయింట్ విషయానికొస్తే విజువల్స్ అన్నీ చాలా 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 బాగున్నాయి. నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే శ్రీలీలని తీసాడు. నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ ఇస్తారా? బహుశా మేకర్స్ సినిమాలో డాన్స్ కంటే యాక్టింగ్ ఎక్కువ ఉంటుందని గ్రహించి శ్రీలీలని తీసేశారు. అదైతే చాలా ప్లస్సు. స్టోరీ కూడా బానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చూసాక స్టోరీ హిట్ అయిపోతుందేమో అనుకుంటా. కానీ డైరెక్టర్ మాత్రం అంత ఈజీగా హిట్ అవ్వను. ఇప్పుడు యావరేజ్ చేస్తా అని అనుకున్నాడేమో. ఇంకో విషయం, తమనన్న లేకపోతే మాత్రం ఈ సినిమా యావరేజ్ కాస్త ఫ్లాప్ అయిపోతును. పక్కా అది మాత్రం. ఫైనల్‌గా అయితే సినిమా ఒక్కసారి చూసేయొచ్చు. ఇంకోసారి కూడా చూడొచ్చు నిద్ర రాకపోతే. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఓకే గైస్, ఇది 'లెనిన్' మూవీ రివ్యూ అయితే. థాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు స్పాయిలర్ ఫ్రీ రివ్యూస్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.